ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సింది ముందుగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్, కారం, ఆయిల్, సాల్ట్, ధనియా పౌడర్, పసుపు, ముందుగా కట్ చేసుకున్న టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, ఒక 2 రెబ్బలు కరివేపాకు, కొత్తిమీర. ముందుగా బాండి పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది. ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 1 స్పూను దాంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అది కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు బాగా కలదిప్పుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా పీసెస్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి టమాటాలు మగ్గిన దాకా. 1 స్పూను కారం యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలదిప్పుకోవాలి. ఇప్పుడు దాంట్లో గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఊరకిట్టాను సార్. దాంట్లో చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి 1 స్పూన్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి. చికెన్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.